అన్న ఎట్లా ఉందన్న ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎజెండాను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆకాంక్షల్ని కాపాడేది, గుండె కత్తుకునేది గులాబీ జెండా అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఉంది. ఈ రోజుకి అయ్యో కేసీఆర్ గారిని కోల్పోవడం ఏందనేటువంటి భావన తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉంది. కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా గులాబీ జెండాను గుండె కత్తుకోవాలనే ఆలోచన విధానం ప్రజల్లో కనపడతా ఉంది. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఇక సుమారు 6 నెలల రోజులుగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చే స్పందన కావచ్చు, ఆ ప్రజల నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కావచ్చు, అయ్యో కేసీఆర్ గారిని కోల్పోతామనే భావన తెలంగాణ ప్రజల్లో కనిపిస్తుంది. ప్రశాంత్, మీరు ఇలా అంటున్నారన్న, నిజంగా మీరు మీ ఓటమికి గల కారణాలకు సంబంధించి పోస్ట్ మార్టం ఏమైనా చేసుకున్నారా పార్టీలో? 100% ఒక గులాబీ జెండాకు గెలుపోటములు అనేవి కొత్త కాదు. గులాబీ జెండా కింద పడ్డ ప్రతిసారి అనేక రకాల సమీక్షలు జరుపుకుంటుంది. ఆ కింద పడడానికి కారణాలు తెలుసుకుంటుంది. ఆ కారణాలు ఏ రకంగా వచ్చినాయనే అంశాన్ని ఖచ్చితంగా డెఫినెట్గా తెలుసుకుంటా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ అజెండాతో ముందుకు పడ్డటువంటి గులాబీ జెండా, ఈ గులాబీ జెండా అనేక సార్లు ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఆ ఒడిదొడుకులలో కింద పడ్డ ప్రతిసారి ఫినిక్స్ పక్షిలాగా పైకి ఎగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అనేక సార్లు, 1 కాదు 2 సార్లు కాదు. ఒకసారి అయితే 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఉండనియొద్దని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తే మళ్ళీ గులాబీ జెండా మళ్ళీ పైకి ఎగిరింది. మళ్ళీ ఈ గులాబీ జెండా ప్రజల గుండెల్లో నిలిచింది. మళ్ళీ తెలంగాణ వాదాన్ని నెత్తినకెత్తుకొని ఇలా ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి గులాబీ జెండాకు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుంది తప్ప కింద ఉండదని నేను అంటా ఉన్నాను. అన్న, పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. నిజంగా మీరు ఇప్పుడు అన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ మీద ఏం కోపం లేదు, కానీ అయినా కూడా మమ్మల్ని ఓడగొట్టారు అనేది మీరు చెప్తా ఉన్నారు. కానీ దీనికి గల కారణం మీకు మీరు ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, అంటే మీరు పోస్ట్ మార్టం చేసుకున్న దాంట్లో కంటే మీ ఏదైతే ప్రస్తుతం చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్తా ఉంది మీ అహం వల్లే మీరు ఓడిపోయారు అని. అంటే మీరు ఏం చెప్తారు? నిజంగానేనా మీ అహం వల్ల ఓడిపోయారు? ప్రశాంత్ గారు, నేనేమంటున్నంటే 100% కొన్ని అంశాలని వాస్తవాలుగా చెప్పాలి. వాస్తవాల్ని అవాస్తవాలుగా చూసుకుంటూ భ్రమంలో బతికితే వచ్చే రిజల్ట్ గిట్నే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం ఏదైతే ఉందో ఆ పేగుబంధం ఎందుకు డిస్కనెక్ట్ అయిందో ఇలా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఒక హీరో లెక్క చూశారు. తెలంగాణ వాదానికి బ్రాండ్ అంబాసిడర్గా చూశారు. తెలంగాణ ప్రజల అస్తిత్వానికి బ్రాండ్ అంబాసిడర్ చూసిన కేసీఆర్ని ఎందుకు ఇలా తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారనే అంశాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు. ఇలా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 1 నుంచి 3 సార్లు గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 1 నుంచి 2 సార్లు గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 1 నుంచి 6 సార్లు గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి కొత్త తరం అనేది రావాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ ప్రజలు మాకు రిఫ్లెక్ట్ చేశారు సర్వేలల్లా. కొంతమందిని మార్చండి అని చెప్పినారు. కొంతమందిని మారిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్తున్నప్పుడు పార్టీ దాన్ని తీసుకుంటే బాగుండేది. కానీ మేము మార్చలేకపోయినాం, ప్రజలే మార్చదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి డెఫినెట్గా ఇలా వాస్తవాల్ని చర్చించకుండా, ఆ వాస్తవాలుగా చూడకుండా ప్రజల నుంచి కొత్తగా ఆశించలేము. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధాన్ని ఎందుకు డిస్కనెక్ట్ అయిన అంశాన్ని చర్చించాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కింది స్థాయిలో ఏ రకమైన ప్రయత్నాలు ప్రజలకు చేసినారు, వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ముందుకు తీసుకుపోయినామా, వాళ్ళకు ప్రచారం చేయగలిగినామా? ఇలా నేనేమంటున్నంటే ఇలా ఖచ్చితంగా మిక్తుదారు చెప్పాల్సి ఒకటే, ఇలా కేసీఆర్ నిజాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేయాలి. తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ప్రజల ఎజెండాను ఏ విధంగా కేసీఆర్ గారు నెత్తినకెత్తుకున్నాడు, ఆ నెత్తినకెత్తుకున్న తెలంగాణ ఎజెండాను తెలంగాణ ప్రజలకు ఎట్లా తీసుకుపోయిండు, తెలంగాణ ప్రజలకు తీసుకుపోయిన తర్వాత ఆ తెలంగాణ ప్రజల్ని ఎట్లా ఉద్యమంలో మమేకం చేయగలిగిండు, ఎట్లా మమేకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించగలిగిన అనే అంశాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్ గా ఇలా 2009లో మలిదేశ తెలంగాణ ఉద్యమం వస్తే 2009 నుంచే 2024 ఇవ్వాలి అంటే సుమారు 15 ఏళ్ళు. అంటే ఆ రోజు 10 ఏళ్ల పొలగానికి తెలంగాణ ఉద్యమం ఈ రోజు 25 ఏళ్ళు వచ్చిన పిల్లగానికి తెలియదు. అంటే ఇవాళ ఆ రోజు 10 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లవాడికి ఈ రోజు 25 ఏళ్ళు వస్తాయి. తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు కదా, కొత్త ఓటరు. కాబట్టి రేవంత్ రెడ్డి కరెక్ట్ అనుకున్నారు, బండి సంజయ్ కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. అసలు కేసీఆర్ యొక్క వ్యక్తిత్వము, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తీరుని మనం చెప్పాలి కదా. దాన్నే కేసీఆర్ దాన్ని పరిచయం చేయాలని చెప్తానని ఇవాళ కేసీఆర్ అస్తిత్వాన్ని, కేసీఆర్ ఎజెండాను, కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని ప్రజలకు చెప్పకుండా ఫలితం ఎట్లా ఆశించగలుగుతాము? దీంట్లో మేము విఫలం చెందిన అనే భావన నాకున్నా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కొంత ప్రభావం కావచ్చు, అదేవిధంగా పార్టీ ప్రజలతో కనెక్టివిటీలో లోపం కావచ్చు, ఈ అన్ని అంశాలను బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అనే అంశాన్ని ఇలా స్పష్టంగా చెప్తా ఉన్నా.
గులాబీ జెండాకు కింద పడడం కొత్త కాదు. పడ్డ ప్రతిసారి ఒకసారి నేర్చుకుంది, పడ్డ ప్రతిసారి పైకే లేచింది తెలంగాణలో తప్ప ఎప్పుడు కింద పడలేదు. ఇవాళ చాలా మంది కళ్ళు గంటా ఉన్నారు, కేసీఆర్ లేకపోతే మేము ఉంటాం, కేసీఆర్ లేకపోతే మా ఆటలు సాగుతాయి అనుకుంటారు తప్ప కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఉన్నన్ని రోజులు ఉంటాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తాను నేను మిక్టీ ద్వారా. ఇక పొలిటికల్ సర్కిల్లో ఒక వార్త మాత్రం చక్కర్లు కొడతా ఉంది, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కు ఎంపీ టికెట్ రాబోతుంది. ఇది నిజమా? ప్రశాంత్, రాజకీయాల్లో చేస్తున్నప్పుడు నేను పెద్ద వ్యాపారవేత్త కుటుంబం నుంచి రాలే. ఓకే. రెండో అంశం, నేను రాజకీయ కుటుంబం నుంచి అసలే రాలే. కానీ తెలంగాణ ప్రజల మీద, రాజకీయాల మీద నాకు మంచి ప్రేరణ ఉంది. ప్రజలంటే పిచ్చింది, రాజకీయాలంటే పిచ్చింది. రాజకీయాల ద్వారా ప్రజలకు సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది. వాస్తవానికి నేను డాక్టరేట్ని, నా భార్య డాక్టరేట్, ఇద్దరము ఉస్మాన్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. కానీ మాకు రాజకీయాల్లో ఇవాళ ప్రొఫెసర్ అయిపోతే మాకు కూడా 2 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ సంపాదించుకోవడం ద్వారా వచ్చే తృప్తి, ప్రజలకు సేవ చేసిన ద్వారా వచ్చే తృప్తితో పోల్చుకున్నాం మేము. కాబట్టి 2 లక్షలు సంపాదిస్తూ ప్రొఫెసర్ ఉన్న దానికంటే తృప్తి కంటే ఆ 2 లక్షల కంటే ప్రజలకు సర్వీస్ చేస్తూ జీవితంలో ఒక చరిత్ర సృష్టించే తృప్తి ఏదైతే ఉందో గొప్పగా ఉంటుందనే ఆలోచనతోటే ఇవాళ 99 నుంచి సుమారు 25 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయాల నుంచి వామపక్ష రాజకీయాల నుంచి ఎస్పెషల్గా ఆ రోజు వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి 99లో నల్గొండ జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీగా ఉండి తదనంతరం ఈ ఉస్మాన్ సిటీలోకి వచ్చి ఉస్మాన్ సిటీలో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన తర్వాతకి ఆ రోజు తెలంగాణ దారికి ఎజెండాకు దిక్చూచిగా నిలిచిన కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడవడే కాదు, వాస్తవానికి మాకు తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమాలే ఎరక తప్ప ఈ ప్రభుత్వాలు పదవులు మాకు కొత్త లేవు. ఇంకొకటి ఏంటంటే రాజకీయాలంటేనే ఎవరేమనుకున్నప్పటికీ కూడా ఆర్థిక వనరులతో ముడిపడి ఉంటాయి. నిజంగా మీరు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు, ఇప్పుడేమో ఎంపీ టికెట్ కావాలని మీరు అంటున్నారు. ఒకవేళ మీకు ఎంపీ టికెట్ వస్తే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఇక మీరు ఆ పోటీతత్వాన్ని నిజంగా వారు పెట్టే అమౌంట్కి సంబంధించి ఏదైతే వారు డబ్బులు పూర్తిగా ఎర్రవేసి పూర్తిగా ఓట్లు కొనే పరిస్థితి ఉన్న ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్స్లో వాటిని తట్టుకునే పరిస్థితి ఉందా మీకు? నేను ఏమంటున్నా ప్రశాంత్, భారతదేశంలో ఒకవేళ ప్రధాని కావాలనుకుంటే అదాని అమ్మాయినే కావాలి, పైసలతో ప్రధాని కావాలంటే. ఇలా మోదీ ప్రధాని కాడు. భారతదేశంలో ఒకవేళ ప్రధాని అనే పోస్ట్ కావాలంటే ఫస్ట్ మోదీ అంబానీకి ఇవ్వాలి, అదానికి ఇవ్వాలి సెకండ్ స్థానం. కానీ ఇలా ప్రధానమంత్రి మోదీ ఎట్లయిండు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒకవేళ ముఖ్యమంత్రి కావాలనుకుంటే మెగా కృష్ణారెడ్డి అనే కావాలి, మైహోం రామేశ్వరరావు అన్న కావాలి. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు కదా. కాబట్టి అదేవిధంగా ఇలా దేశంలో చూడండి మీరు, జిగ్నేష్ మెహానీ, అదేవిధంగా కన్నయ్య కుమార్ అనే వాళ్ళు పైసలుండి రాజకీయాల్లోకి రాలే. ఇలా ప్రజల మనసును చూరగొనాలి, ప్రజలకు ఏం కావాలో వాళ్ళ వైపు పని చేయాలి, ప్రజల ఆకాంక్షల కోసం ప్రజల అభిరుచుల మీద పనిచేస్తే పైసలు అనేవి ప్రధానం కానిది నా ఎజెండా. మీరు కూడా లెక్క చేయండి, ఇలా రాష్ట్ర శాసనసభలో 119 మంది ఉంటే ఎంతమంది శాసనసభ్యులకు 100 కోట్లు ఉన్నాయో ఆలోచన చేయండి. ఎంతమంది రాజ్యసభ సభ్యులకు 100 కోట్లు ఉన్నాయో. డాక్టర్ కేశవరావుకు ఏ పైసలు ఉన్నాయి? డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజుకి ఏ ఆస్తులు ఉన్నవి? డాక్టర్ అదేవిధంగా మన బడుగు లింగ యాదవ్ గారికి ఏ ఆస్తులు ఉన్నాయి? వాస్తవంగా మనం ఏం చేస్తున్నామంటే 1-2% ఉన్న రాజకీయ నాయకుల యొక్క డబ్బును చూసి రాజకీయాలంటే డబ్బు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా వ్యాపారాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ప్రజల గుండెల్లో స్థిరకాలం ఉంటేనే ఆస్తులు చేస్తా ఉన్నాను. నేనేమంటున్నంటే ఆస్తులు సంపాదించడం కాదు, ఈ రాజకీయాల్లో ఆప్తులు సంపాదించుకోవాలి. ఆ ఆప్తులు నీవు సంపాదించుకుంటే ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటావు. నేను ఇలా ప్రజల ఆప్తుల్ని సంపాదించుకున్న, ప్రజల్లో ప్రేమను సంపాదించుకుని రాజకీయాల్లో 25 సంవత్సరాలుగా ఉన్నాను. నాకు ఆస్తిపాస్తులు లేవు కదా, మా అమ్మ నాన్న రాజకీయ నాయకులు అంతకంటే కాదు కదా. ఇలా ఒక చిన్న విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి యూనివర్సిటీకి వచ్చి మరి ఇలా ఎందుకు ఇలా ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ కాగలిగింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. కాబట్టి ఇలా ఏదైతే ఈ స్టేట్మెంట్ నడుస్తా ఉందో దీన్ని నేను ఇలా యువతకు నేను ఇలా మిక్టీ ద్వారా అందిస్తా ఉన్నా. డబ్బు రాజకీయాల్లో చేయాలంటే, ప్రజా సేవ చేయాలంటే పైసలు అవసరం లేదు, గుండెల్లో గుప్పెడంత ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమ ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రేమ నీకు పెట్టుబడి, ఆ ప్రేమే నీకు పెట్టుబడి ఆస్తి, నీ యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుందనే అంశాన్ని ఇవాళ మిక్టీ ద్వారా అందిస్తూ డెఫినెట్గా చెప్తా ఉన్నా. నేను ఇవాళ ఒక విద్యార్థి నాయకుడుగా, బడుగు బలైన వర్గాల నాయకుడుగా మైక్ టీవీ ద్వారా తెలంగాణ పిల్లలకు చెప్పేది అంటే డెఫినెట్గా నాకు ఎంపీ అవకాశం ఇస్తే భువనగిరిలో ఏందో. ఇంకొకటి ఏంటంటే నల్గొండ అంటేనే ఇక రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గంగా చెప్పొచ్చు, జిల్లాగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కోమటిరెడ్డి అదేవిధంగా మిగతా ఏదైతే రెడ్డి సామాజిక వర్గాన్ని తట్టుకొని ఇక్కడ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఎట్లా గెలుస్తాడు అనేది మాత్రం అందరిలో మొదలుతున్న ఒక క్వశ్చన్. నిజంగా అక్కడ ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని, డబ్బులను, వాటన్నిటిని ధీటుగా వాటిని ఎదుర్కొని మీరు ఎట్లా గెలుస్తారు
అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రశాంత్ గారు ప్రధానంగా ఇలా డబ్బు అనేది అంశాన్ని ముందు తీసుకొచ్చి రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు కావచ్చు, డబ్బులు లేకుండా ప్రజాసేవ చేయాలనేటువంటి ఎవరైతే రాజకీయ నాయకులకు మనం వెనకనెట్టడం అవుతుంది. కాబట్టి ఇలా కోమటి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరికీ డబ్బులు మొదటి నుంచి కోమటి వెంకటరెడ్డి డబ్బులు ఏం లేవు. రాజగోపాల్ రెడ్డి వ్యాపారాల ద్వారా ఉన్న పైసలు చూసే వెంకటరెడ్డి పైసలు ఉన్నాడు. వాస్తవంగా వెంకటరెడ్డి కూడా పైసలు లేని వాళ్ళే వాస్తవంగా. కానీ వెంకటరెడ్డి కూడా రాజకీయాలు నిలగలుగుతున్నాడు కదా. రాజగోపాల్ రెడ్డికి వ్యాపారం ఉండొచ్చు, కానీ వెంకటరెడ్డి కోమటి వెంకటరెడ్డి పైసలు లేవు కదా. కాబట్టి ఇలా పైసలు లేకుండా రాజకీయాలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువనే ఉంది వాస్తవానికి. కానీ నేనేమంటున్నంటే ఇలా ఒక ప్రవాహం వెళ్తా ఉంటది. ఆ ప్రవాహం బాగా అయినప్పుడు అన్ని కలిసి వస్తాయి. దాంతో దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అనే ఒక చిన్న కాలువలో ఆ కాలువలు అన్ని కలిసి ప్రవాహం అయినప్పుడు ప్రజలంతా కలిసి రావాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రజలంతా కలిసడం కోసం నా చిన్న కాలువ ప్రయాణిస్తా ఉంది. ఈ చిన్న కాలువ కాస్త 30 ఏళ్లలో ఇవాళ 25 ఏళ్ళు, ఇంకొక 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను నేను. డెఫినెట్ గా ఇది పెద్ద ప్రవాహం కాగలుగుతుంది తెలంగాణ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో. డెఫినెట్ గా నేను ఇవాళ చెప్తా ఉన్నా క్యాస్ట్ ప్రస్తుతం ఇలా డెఫినెట్ గా రాజకీయాల్లోకి వచ్చే సందర్భంలో ఏదైతే ఇవాళ నేను వచ్చిన బీసీ సామాజిక వర్గం ఉంది, ఇవాళ భువనగిరి పార్లమెంట్ నేను అడుగుతా ఉన్నాను. అధిష్టానం ముందు నా ప్రతిపాదన పెట్టాను. ఇవాళ 12 లక్షల ఓట్లు పోల్ అవుతా ఉన్నాయి భువనగిరి పార్లమెంట్ లో. 8,15,000 పైచిలకు ఓట్లు బలహీన వర్గాల ఓట్లున్నాయి. అందులో బీసీలలో అత్యధికంగా గొలకుర్మల ఓట్లు 2,65,000 ఓట్లున్నవి. మాదిగల ఓట్లు 2,40,000 ఓట్లున్నవి. అదే విధంగా ఈ విధంగా మైనార్టీల ఓట్లు ఇవన్నీ చూస్తా ఉన్నాం. అంటే భువనగిరి ఇలా 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే తెలంగాణలో ఒక పార్లమెంట్ ఎంఐఎం బోంగా బీసీలకు అవకాశం ఇచ్చేటువంటి స్థానాల సంఖ్య చూస్తే భువనగిరి ఎక్కువ ప్రధానంగా కనపడుతుంది. అందుకనే 2009లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు, 2014 బీసీ అభ్యర్థికి ఇచ్చారు, 2018లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు. మా బీసీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ అభ్యర్థి ఇలా బీజేపీలోకి పోయిండు. కాబట్టి అక్కడ అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు రాజకీయాల్లో అవకాశం కోరుకోవడం తప్ప అంటున్నా నేను ఏమంటున్నానంటే రాజకీయాలు చేసేది ఎందుకు? ఏదైనా ఒక అవకాశం కోసమే కదా. అవకాశం ప్రజలకు పరిపాలన సేవ చేయడం కోసమే కదా. కాబట్టి అక్కడ భువనగిరి పార్లమెంట్ వేకెన్సీ ఉంది. వేకెన్సీ ఉన్నప్పుడు ఒక యువకుడుగా, ఒక విద్యార్థి నాయకుడుగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక డాక్టరేట్గా, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడిగా, మరి రాజకీయాల పట్ల ప్రేమ ఉన్నవాడిగా, ప్రజల పట్ల ఇంకా పిచ్చి ప్రేమ ఉన్నవాడిగా ఒక అవకాశం ఉంది అడగడం తప్ప అంటూ నేను చాలా మంది అడుగుతా ఉన్నారు. మీరు అవకాశం అడుగుతున్నారు, మీకు పైసలు ఉన్నాయంటే పైసలు ఎందుకు రాజకీయాలు చేయడానికి? నోరు ఉంది కదా, చెయ్యిలు ఉన్నాయి కదా. సేవ చేయడానికి నోరు ఉంది, చెయ్యిలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, తినడానికి వయసు ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. ఇలా వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ పైసలుండే వ్యాపారాలు చేసిరా? ఫస్ట్ వాళ్ళు జ్ఞానంతో చేసిరు కదా. జ్ఞానమే నాకు పెట్టుబడి అంటున్నాను. ఇలా అక్షరమే ఆయుధంగా ఉండి ఈ ఆయుధం దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ అయిందంటే అక్షరంతో ఆయుధం అయింది తప్ప పైసలుండి ఆయుధం కాలే. ఇలా దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో మరి 50 రోజులు జైల్లో ఉన్నాడు. 152 కేసులు ఉన్నాయి. ఆ రోజు సెప్టెంబర్ 7, 2013 ఆంధ్ర సభలో జై తెలంగాణ నినాదాలు ఇచ్చింది 100 కోట్ల ఆస్తులను ఇవ్వలే నేను. అక్షరం ఆయుధంగా అయింది. ఆ ఆయుధం తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పింది. ఆ కొట్లాటలో భాగస్వామ్యం అయితే నేనున్నా అనే అండ ఆ రోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇచ్చింది. కాబట్టి ఇలా బాగా తయారైంది.